వెల్కమ్ టు KR5 న్యూస్. ముందుగా హెడ్లైన్స్. నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణం మున్సిపల్ 18వ వార్డు కౌన్సిలర్ బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఫ్లోర్ లీడర్ బెంజర్ గంగారాం అతి చిన్న వయసు గల ఒక అమ్మాయిని లోపరుచుకొని తన శరీర సుఖం కోసం తన కూతురి వయసు గల అమ్మాయితో అక్రమ సంబంధం పెట్టుకొని వివాహమైన సంవత్సరంకే తన భర్త నుండి విడాకులు ఇప్పించి విచ్చలవిడిగా సభ్య సమాజం సిగ్గుపడేలా వ్యవహరిస్తూ బోధన్ పట్టణంలోని బస్టాండ్ సమీపంలో గల లాడ్జిలో అమ్మాయిలతో సహా అడ్డంగా దొరికిపోయాడు. గత 2 సంవత్సరాల నుండి తమ గ్రామానికి వెళ్లి అమ్మాయిని కారులో షికారు చేసేవాడని, ఒకసారి మంగల్ పహాడ్లో ఇద్దరిని పట్టుకుని బుద్ధి చెప్పిన పద్ధతి మారలేదని గ్రామస్తులు తెలిపారు. వాటితో కాపు కాసుకుని ఉండి ఆగ్రహించిన అమ్మాయి తల్లిదండ్రులు, బంధువులు బెంజర్ గంగారంకు రెడ్ హ్యాండ్ గా పట్టుకుని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. ఇలాంటి రాబందులకు తగిన బుద్ధి చెప్పాలని, బెంజర్ గంగారంపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు మీడియాకు తెలియజేశారు. అరే ఆనంద్ మన గోవన్ చెప్పు దాని అరే ఫోన్ రక్తం వచ్చిన ఏం కదా కేసు రాసి ఇప్పుడు నీకేమని చెప్పిండు ఆయన ముందు. ఇప్పుడు ఫస్ట్ ఏమో నీ పెళ్లి విషయంలో నా మాటిని నాకు తెలిసిన విషయం ఏంటంటే నీ పెళ్లి విషయంలో ఇట్లా గొడవలు అయితే పంచాయతీలో వచ్చిండు. పంచాయతీ అయిపోయింది, సరే ఈడి పేరు కలిసినారు, తర్వాత విషయం. అప్పటి నుంచి ఈయనతో ఎందుకు తిరుగుతున్నావు? ఏం చెప్పిండు? అంటే ఏమన్నా ఆశ పెట్టిండా? ఆశ పెట్టిండు ఏమన్నా? అదే అమ్మా, నీ వయసు ఏంది, ఆయన వయసు ఏంది? నీ తోటలు కూతుర్లు ఉన్నారు. అవునమ్మా తల్లి, ఇగో మాట మళ్ళీ ఇప్పుడు చెప్తున్నా, మర్యాదగా మంచిగా మాట్లాడు. రూమ్ లో దానికి పోయినావా? నకరాలు చెప్తున్నావు, మళ్ళీ లేనిపోని మాటలు. మంచిగా మాట్లాడితే మర్యాద ఇస్తే మర్యాద పెట్టుకోనికి. లాజ్ అతనే ఉన్నాడు, ఒప్పుకున్నాడు, ఇద్దరు రూమ్ లో బంద్ ఉన్నారు. ఏదైనా పంచాయతీ ఉంటే ఇంట్లో మాట్లాడుకోవాలా, ఎక్కడైనా హోటల్లో కూర్చొని మాట్లాడాలా? రూమ్ పంచాయతీకి లాజ్ దింగదానికి పోతున్నారా? మళ్ళీ నా నుంచి ముందే చెప్పిన చెడ్డమాట తీయమని. రూమ్ లోకి పోయిన తర్వాత తండ్రి లాంటి వాళ్ళు అవి అంటే నమ్మేది కాదు. నువ్వు ఉట్టిగా మాకేదో చెప్తాం అనుకో. పాపం అతను వయసు అతను వచ్చిన కాదు అనుకున్నాడు. అతను ఎంత బాధపడుతున్నాడు. వాడు దాన్ని విడాకులు చేపించిండు, పెళ్ళైన దాన్ని. వీడు కంసులరా అంటే మా ఇంటి పేరు ఏంది, బెంజర్ గంగాల. వాడు విడాకులు చేపించిండు. ఇప్పుడు దాని పారకత అయిపోయింది. ఇప్పుడు సంవత్సరం మా ఊళ్ళో సుఖస్తున్నాడు. లంచోడికి మేము లేనప్పుడు మా గరాజ్ పెళ్ళి మా ఊళ్ళో సుఖస్తున్నాడు మేము లేనప్పుడు. ఇప్పుడు ఈ బోధనకి వచ్చి ఈ లార్జీ గుళ్ళల్లో వేసాం, ఇది వేసాం. నాకు ఒక 20 మంది అన్నారు, ఇవాళ దొరికింది నాకు అల్లకాడు ఉన్నోతుల నుంచి. ఏమని ఖరాబ్ చేస్తున్నాడు, దానికి ఏదో నేర్పేసిండు. దాన్ని అడుగు సంసారం చేయకని, అదేమో నాకు అర్థద్దు. అడు అన్ని విడాకులు ఇచ్చేసింది. అలా 2 ఎకరాల భూమి ఉంది, గోల్డ్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. విడాకులు ఇప్పించేసి ఈ లంజోడు దాంతో బిడ్డ లగ్గమైంది, వీడికి పెళ్ళం ఉన్నది, అన్నీ ఉన్నాయి. లంజోడికి కావాలిచ్చి మోసం చేసిండు.
ఇప్పుడు నా జీవితం ఖరాబ్ చేసిండు లంజోడికి. ఇప్పుడు మా ఇల్లుని సత్యనాశనం చేసిండేటో కాకుండా ఆ రేంజర్ గంగారాం అట కౌన్సిలర్. నీకు తెలుసా ముందుకెళ్ళే ఆడు తెలుసు, ఒకసారి పోలీస్ స్టేషన్ వచ్చిండు, ఆడు తెలుసు. దేని విషయంలో వచ్చిండు? దీని పంచాయతీ విషయంలో వచ్చిండు. అయితే మా బోధన పన్న కొడుకున్నాడు, ఆడు దోలికి వచ్చిండు, ఆడు గుర్తాడ, ఆడి దోస్తాడ. సరే ఇప్పుడు ఏం చేస్తావు మరి? ఏం చేస్తాడు కాదా, లంజోడి ముందు అంట పడేసా పోలీసు దొరికితే వాళ్ళకి కంప్లైంట్ ఇస్తావా? ఇస్తా ఇవ్వమంటే కంప్లైంట్